ఇప్పుడు రీసెంట్గా పెద్ద నుంచి అప్డేట్ వచ్చింది కదా, ట్రైలర్ వస్తుంది అని చెప్పి మే 18th. సో ఎలా ఉండబోతుంది అంటారు? చాలా బాగుంటుందండి. రామ్ చరణ్ గారి టీజర్ కోసం చాలా బాగుంటుంది. ఎందుకంటే ఈ సినిమాలో హనుమంతుని పాత్రగా వస్తుండు, సేమ్ హనుమంతునిలాగా కనిపిస్తున్నాడు కాబట్టి సినిమా చాలా బాగుంటుందండి. ట్రీజర్ బాగుంటుంది. అదేవిధంగా చూసుకుంటే గిట్ట కుస్తీ పైల్వాన్ అంటే హైదరాబాద్ కానీ తెలంగాణ ప్రాంతంలో కుస్తీ అంటే చాలా ఒక ఫేమస్ అండి. ఆ కుస్తీ పైల్వాన్ల కోసం చాలా వరకు మనం చూసుకుంటే గిట్ట అప్పుడు ఇది అమీర్ ఖాన్ మూవీలో చూపెట్టారు ఒకటి అమ్మాయి చేసేది. అదేవిధంగా ఇప్పుడు రామ్ చరణ్ గారు కూడా సేమ్ అదే రేంజ్లో చూపించిన కాబట్టి సినిమా చాలా బాగా హిట్ అవుతుంది. ఎందుకంటే ఆ తెలంగాణ కల్చర్కి సంబంధించినటువంటి మూవీ కాబట్టి చాలా బాగుంటుందండి. అంటే ఇప్పుడు చాలా వరకు సీన్స్ అవి అంటే తెలిసిపోయాయి కదా, సో అందుకు ఇంకెందుకు మూవీ చూడాలని చాలామంది ఫ్యాన్స్ అంటూ ఉన్నారు. సో దాని గురించి మీరు ఏం చెప్తారు? ఒకటండి, సినిమాకు రిలీజ్కి ముందు ఆడియో ఫంక్షన్ చేస్తారు, సాంగ్స్ రిలీజ్ చేస్తారు. అదేవిధంగా చూస్తే ట్రీజర్స్ రిలీజ్ చేస్తారు, పోస్టర్స్ అన్నీ కూడా చేస్తారండి. చేసేంత అన్ని సినిమాలకేమో చేయొచ్చు అభిమానులకు, కానీ ఈ సినిమాకి ఆడికి వచ్చేసరికి ఏమవుతుందంటే ఆ సినిమా ట్రీజర్ రిలీజ్ చేసిరు కదా, పోస్టర్స్ రిలీజ్ చేసిరు కదా, ఆడియో ఫంక్షన్ చేసిరు కదా, చూస్తామంటే అది ఏం విషయం అండి. అన్నీ రామ్ చరణ్ గారి మీద ఈ సినిమా బ్లాక్ బాస్టర్ హిట్ కాబోతుంది. ఇది భారతదేశ చరిత్రలో ఒక రికార్డు స్థాయిలో ఉండబోతుంది మూవీ. కాబట్టి ఆయన ఎదుగుదలను కోరుకోలేక ఇవన్నీ చేస్తున్నారు తప్ప ఎందుకండి ప్రతి సినిమాకి కూడా చేస్తారు కానీ అన్ని ప్రతి సినిమాకి ఏ విధంగా చేస్తారు, ఈ సినిమా కూడా అదే చేస్తారు కానీ కావాలని రామ్ చరణ్ గారు ఇంత మంచి పేరు వస్తుంది, ఈ టాలీవుడ్లో ఒక బిగ్గెస్ట్ హీరో కాబోతున్నారని చెప్పేసి ఆయన మీద ఒక కుళ్ళు కుతంత్రాలతో అదేవిధంగా కూడా చూసుకుంటే గిట్ట సనాతన ధర్మం కోసం తీస్తున్నారు కాబట్టి మూవీ కాబట్టి అన్నీ ఇదంతా ప్రచారం కావాలని చేస్తారు. ఏదేమైనా కూడా ఇది పాన్ ఇండియా లెవెల్ మొత్తంలో రికార్డు బ్రేక్ అవుతుంది. మొన్ననే చూసుకుంటే గిట్ట మనం నార్త్ అమెరికాలో మనం చూసుకుంటే $100 రికార్డు బ్రేక్ చేసింది. ఇండియాలో అసలు ఏ సినిమా కూడా అంత రికార్డు బ్రేక్ చేయలేదు. కాబట్టి సినిమా చూడాలి, అందరు చూసి హిందువులందరూ కూడా సినిమా చూడాలి. సనాతన ధర్మం కోసం ఉంది. అదేవిధంగా రామ్ చరణ్ గారు ఒక నిజమైనటువంటి దేవునిలా కనిపిస్తున్నాడు కాబట్టి మూవీ అందరూ చూడాలని చెప్పి కోరుకుంటున్నాను. అంటే పుష్ప రికార్డ్స్ బ్రేక్ చేస్తుంది అంటారా? మరి పుష్ప రికార్డ్ బ్రేక్ చేస్తుంది, తర్వాత దురంధర్ అన్ని రికార్డులు కూడా బ్రేక్ చేయబోతుంది సినిమా. రామ్ చరణ్ గారు మెగా కుటుంబంలోనే ఈ సినిమా మాత్రం రామ్ చరణ్ గారి ఒక రికార్డ్ స్థాయిలో బ్రేక్ కాబోతుంది. పెద్ద ట్రైలర్ అయితే మే 18th రిలీజ్ అవుతుందని చెప్పి వచ్చింది. సో దీని గురించి మీరు ఏం చెప్తారు? ఎలా ఉండబోతుంది అంటారు? మరి చాలా బాగుండబోతుందని అనుకుంటాను. ఎందుకంటే నేను సినిమా అభిమానిని, నేను కూడా సినిమా వాడినే కాబట్టి ఆ సినిమా కోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తున్న వాళ్ళలో నేను ఒక్కడిని. ఖచ్చితంగా ఆ సినిమా ఓ సెన్సేషనల్ మూవీ, ఒక అద్భుతమైన కథాంశంతో వస్తున్నటువంటి మూవీ. 1980 మధ్యలో వస్తున్నటువంటి ఒక క్రీడాకారుడి జీవిత చరిత్రలా కనపడుతుంది ఆ మూవీ. బుచ్చిబాబు గారు ఏ సినిమా చేసినా, ఏ కథ రాసినా ఆ కథకు ప్రత్యేకత ఉంటుంది, ఆ సినిమాకు ప్రత్యేకత ఉంటుంది. ఏదో ఒకటి ఇప్పుడు మనం ఆయన అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్నప్పుడు కానీ మాకు తెలుసు ఆయన ఆలోచనే ఒక డిఫరెంట్ ఆలోచన ఉంటుంది. కాబట్టి పెద్ద సినిమా ఒక సెన్సేషనల్ మూవీ కాబట్టి కొంచెం డిలే అవుతుంది, తప్పదు, డిలే అవుతుంది. అలాగే చూస్తే మనం ఆ గ్లిమ్స్ కానీ, ఆ ట్రైలర్ కానీ, టీజర్ కానీ మామూలుగా లేదు. అది చూస్తేనే ఆ సినిమా బాలీవుడ్ సినిమా, హాలీవుడ్ సినిమా రేంజ్లో ఎక్కడికో పోతుందేమో అనిపిస్తున్నట్టుగా ఉంది ఆ సినిమా. ఆ టేకింగ్ కానీ, ఆ కొత్త తరహా బ్యాటింగ్ కానీ నిజంగా చాలా బాగుంది. ఖచ్చితంగా ఆ సినిమా సెన్సేషనల్ మూవీ అవి తెలుగు సినిమా ఇండస్ట్రీలో చిరస్థాయిగా నిలబడిపోయే ఓ సినిమాగా ఉంటుందని మా నమ్మకం. అంటే పుష్ప రికార్డ్స్ అనేవి బ్రేక్ చేస్తుంది అంటారా? మరి అని ఎందుకు అనుకోవాలి? పుష్ప రికార్డ్స్ బ్రేక్ చేయాలని ఎందుకు అనుకోవాలి? పుష్పాన్ని దాటి వెళ్తుంది కదా, వెళ్ళొచ్చు కదా. ఇప్పుడు ఒక సినిమాతో ఒక సినిమా పోలిక పెట్టకూడదు. ఇది క్రీడా అంశమైనటువంటి సినిమా, అది ఒక స్మగ్లర్ సినిమా. అదిలో ఉన్నటువంటి కమర్షియల్ ఎలిమెంట్స్తో అది దూసుకుపోయింది. ఎక్కడున్నటువంటి క్రీడాంశంతో ఉన్నది ఈ కళ ఇది వేరే జోనర్లో ముందుకు వెళ్తుంది. కానీ అంత వసూలు చేస్తుందో అంటే చెప్పలేం. ఏ టైంలో ఏ సినిమా హిట్ అవుతుందో. అద్భుతమైన సినిమాలు ఒక్కోసారి ఫ్లాప్ అయిపోతుంటాయి. కాబట్టి నేనేమంటానంటే ఈ పెద్ద సినిమా మాత్రం ఓ సెన్సేషనల్ సినిమాగా మారబోతుంది. ఖచ్చితంగా పెద్ద సినిమా తెలుగు సినిమా ఇండస్ట్రీలో సుస్థిర స్థానం సంపాదించుకోవడమే కాదు, అన్నిటినీ మించి వెళుతుందని మా నమ్మకం. అంటే ఇప్పుడు పెద్ద మూవీని చాలాసార్లు ఇప్పుడు పోస్ట్ పోన్ చేశారు కదా, ఇప్పుడు June 4th ప్రీపోన్ కూడా చేశారు. సో ఇన్నిసార్లు పోస్ట్ పోన్లు ప్రీపోన్లు చేస్తే అసలు ఇంట్రెస్ట్ ఉంటుంది అంటారా? సినిమా క్లారిటీ రావడానికి ఆ టీం ఎంతో కష్టపడుతుంది. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి టెక్నాలజీ ప్రకారం కొంచెం లేట్ అవుతుంది. ఆ లేట్ అవున మాత్రం వాస్తవమే. ఇప్పుడు తొందరగా ఏదో కొంపలంటికి పోయినట్టు రిలీజ్ చేసినా మనం అనుకున్న స్థాయికి ఆ సినిమా రాకపోవచ్చు. కాబట్టి డైరెక్టర్ గారు ఏ ఆలోచనతో మెరుగులు దిద్దుతూ ముందుకెళ్తున్నారో
అలా మెరుగులు దిద్దితేనే కదా మనం ఆనందంగా చూసేది. కాబట్టి పోస్ట్ మ్యాన్ గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. అభిమానులు ఆలోచించరు. బుచ్చిబాబు అనేవాడు సైలెంట్గా వచ్చి వైలెంట్గా కొడతాడు. ఆయన బక్కగా ఉన్నాడు అనుకుంటారు చాలామంది. చాలా స్ట్రాంగ్ అయిన మనిషి, స్ట్రాంగ్ అయిన డైరెక్టర్. మన తెలుగు సినిమా ఇండస్ట్రీ కాదు, బాలీవుడ్ కూడా భయపడే స్థాయిలో ఆయన ఎదుగుతాడు. ఖచ్చితంగా రామ్ చరణ్ ప్రపంచ స్థాయిని ఈ సినిమా ద్వారాగా గెలుచుకుంటాడని నమ్ముతున్నాం. మే 18th నా పెద్ద ట్రైలర్ అయితే రాబోతుంది. సో ఎలా ఉండబోతుంది అంటారు మరి? 100% ఫ్యాన్స్ అందరూ కాలర్ ఎగరేసి ఎలాగుంటుందండి, దాంట్లో డౌటే లేదు. ఆ బాడీ కానీ ఆ షేప్ కానీ అసలు మన ఇండస్ట్రీలో అలాంటి హీరో కూడా ఉన్నాడా అని నిరూపించాడండి. 100% ఫ్యాన్స్ అందరూ ఫుల్ హ్యాపీగా ఉన్నారు. ఎప్పుడెప్పుడు సినిమాని ఈగర్గా నేను కూడా వెయిట్ చేస్తున్నాను. 2 పాటలు ఆల్రెడీ రిలీజ్ చేశారు, సెన్సేషన్ అయిపోయినాయి. సో సినిమా కూడా మనం అనుకున్న ఎక్స్పెక్టేషన్ కంటే హైగా ఉంటుందని 100% అనుకుంటున్నాను. అంటే ఇన్నిసార్లు పోస్ట్ పోన్ అవుతుంది కదా, ఇప్పుడు చాలా మంది ఏమంటున్నారంటే ఇన్నిసార్లు పోస్ట్ పోన్ అయిన సినిమా మళ్ళీ ఏం చూస్తాం అన్నట్టు మాట్లాడతారు. దాని గురించి మీరు ఏం చెప్తారు? అంతకుముందు పోస్ట్ పోన్ అయిన సినిమాలు ఎలా ఉందో నాకు తెలియదు, కానీ ఈ సినిమా మనకి ఇండస్ట్రీ మొత్తానికి బ్రేక్ అవుతుందండి. ఎలాంటి బ్రేక్ అంటే ఇప్పటిదాకా ఉన్న రికార్డులు మొత్తం కొట్టేసిద్ది. అలాంటి అంటే ఆ ఊహలు అలాంటి ఆలోచనలు ఉన్న వాళ్ళందరూ మర్చిపోవాలి. పెద్దతో ఇవన్నీ అంతకుముందు రిపీట్ అయినవన్నీ ఏం జరగవు, కొత్తగా జరుగుతాయి. 100% పుష్ప అయింది, ఏదైనా సరే అన్నీ దాంకోవాల్సిందే పెద్ద ముందు. అంటే ఎంత కలెక్ట్ చేయొచ్చు అంటారు మరి పెద్ద మూవీ? అమౌంట్ ఎంత కలెక్ట్ చేస్తారనేది నేను చెప్పను, కానీ ఇండస్ట్రీలో మడికి ఫస్ట్ పొజిషన్లో మడికి పెద్దగాడు ఉంటాడు. సో ఫైనల్గా ఒక మాటలో చెప్పాలంటే ఏం చెప్తారు పెద్ద గురించి? ఒక్క మాటలో చెప్పాలంటే మెగా ఫ్యాన్స్ అందరూ రెడీగా ఉన్నారా బ్రదర్స్? మీరు అందరూ రేపు 4th అందరం కలుద్దాం థియేటర్స్లో, రచ్చ రంబోలా చేద్దాం. మనం మెగా ఫ్యాన్స్ పవర్ ఏందో చూపిద్దాం ఆ రోజు. ఆల్ ది బెస్ట్ చరణ్ అన్న, మీరు ఇలానే మంచి మంచి సినిమాలు చేయాలని ఫ్యాన్స్ తరపున మేమందరం కోరుకుంటున్నాం.